ఓం భూం ఫట్ స్వాహ. ఓం భూం ఫట్ స్వాహ. కొత్తపల్లిలో ఇసుక మాయం. మే నెల నుంచి జేసీఎల్ న్యూస్ టీవీ కరాఖండిగా చెప్పింది ఇసుక తరలింపుకు రంగం సిద్ధం అని చెప్పేసి. ఆగస్టులో అనుకున్నంత జరిగింది. ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. సీజ్ చేసిన ప్రభుత్వ ఆస్తి ఎలా మాయమైంది, వేలానికి ఒకరోజు ముందు ఇంత భారీ మొత్తంలో ఇసుక ఎలా తరలిపోయింది, ఇసుక తరలింపుకు ఎవరు సహకరించారు, సీజ్ చేసిన ఇసుకకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది, ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన సమయంలోనే ఇసుక డంపు మాయం కావడంపై అధికారిక యంత్రాంగంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇసుక తరలింపులో ఎవరెవరి పాత్ర ఉంది, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఎలా రికవరీ చేస్తారు అనే అంశాలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి ఇసుక డంపు వ్యవహారంలో అధికారుల దర్యాప్తులో అసలు నిజాలు బయటకు రావాల్సి ఉంది. వేలానికి సిద్ధం చేసిన ప్రభుత్వ ఇసుక, కానీ వేలం పెట్టే ఒక రోజు ముందే ఇసుక మాయం. డంపును చదును చేసి మట్టితో కప్పేసిన వైనం. అసలు ఇంత భారీ మొత్తంలో ఇసుక ఎలా తరలిపోయింది? పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సీజ్ చేసిన ఇసుక డంపు మాయమైన ఘటన కలకలం రేపుతుంది. దుందుబీ వాగు సమీపంలోని పట్టభూమిలో అక్రమంగా డంపు చేసిన 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఈ నెల 19న అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి జేసీఎల్ న్యూస్ టీవీ ఎక్స్క్లూజివ్గా మే నెలలో వార్త రాసి అందరిని వివరణ కోరినా స్పందన లేకుండా పోయింది. కానీ ఎటకేలకు అధికారులు సీజ్ చేసిన ఇసుక ప్రభుత్వం వేలం చేసేందుకు సిద్ధం చేసిన తర్వాత ఎలా ఒకరోజు పరిస్థితులు తారుమారయ్యాయని తెలియాల్సి ఉంది. డంపులోని కొంత భాగం ఇసుకను రాత్రికి తరలించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకా మిగిలిన ఇసుక డంపును కూడా చదును చేసి దానిపై మట్టిని కప్పినట్లు అధికారులు గుర్తించారు. అంటే ఇసుక తరలింపుతో పాటు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజ్ చేసిన ఇసుక ఎలా మాయమైంది, వేలానికి ముందు ఇసుకను ఎవరు తరలించారు, ప్రభుత్వ ఆస్తికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది, ఇంత భారీ మొత్తంలో ఇసుక తరలింపుకు ఎవరు సహకరించారు? అధికారులు ఇప్పుడు ప్రస్తావిస్తున్న వివరాల ప్రకారం ఈ వ్యవహారంలో భూ యజమానులు చంద్రశేఖర్ మరియు బాలకృష్ణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఆరోపణలపై వారి అధికారిక వివరణ వెల్లడి కావాల్సి ఉంది. ఇసుక సీజ్ చేసిన అక్రమంగా తరలించడంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం 79 లక్షలకు పైగా నష్టం వాలినట్లు ప్రాథమిక అంచనా వేసిన బహిరంగ మార్కెట్లో ఒక టిప్పర్ విలువ సుమారు 30,000 అనుకున్నా, ఒకవేళ 1000 టిప్పర్లు అనుకున్నా 3 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటి చేసినట్లు స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇప్పటికే మిడ్జిల్ మండల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పుడు పోలీసులు అధికారులకు ఏమి తెలుస్తారన్నది కీలకం. సీజ్ చేసిన ప్రభుత్వ ఆస్తి అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సిన ఇసుక వేలానికి ముందు ఎలా మాయమైపోయింది? ఇది కేవలం ఇసుక దొంగతనమా, లేక దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉందా? అసలు దోషులు ఎవరు? ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది? ఈ ప్రశ్నలకు దర్యాప్తులో సమాధానాలు రావాల్సి ఉంది. ఇసుక డంప్ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? సీజ్ చేసిన ప్రభుత్వ ఆస్తికి రక్షణ కల్పించడంలో ఎవరు బాధ్యత ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి సంచలన వార్తల కోసం జేసీఎల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు గ్రామస్తులతో జేసీఎల్ న్యూస్ టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడించింది. అక్కడ నుంచి మనం ఒక చిన్న ప్రజెంటేషన్ చేశాము. దాన్ని ఈరోజు రాత్రి 8 గంటలకు లేదంటే రేపు ఉదయం 8 గంటలకు మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా పొలంలో గైరాన్ పొలం మేము దున్నుకున్న దాంట్లోనే తీసినారు. మొత్తం అఖండలం బొడ్డు ఉన్నది. మా అమ్మ పేరు మీద 96 సర్వే నెంబర్ల 4 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ఉంది. మేము మువ్వల దామోదర్ ద్వారా పర్చేజ్. నా పేరు ఓర్స్ నరేష్. నేను కొత్తపల్లి బీజేపీ నాయకుల్ని. ఇది గత 2 నెలల క్రితం మా వాగులో నుంచి ఇసుకను తీసేసి పెద్ద పెద్ద డంపులు చేసి పెట్టారు. మరి అవి దాని మీద కాంప్లైంట్ కూడా ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, చూసి ఆ కుప్పల కోసం మరి టెండర్కి పిలుస్తున్నామని ఆహ్వానం పేపర్లో చూసిన నేను.
మరి నెక్స్ట్ 2 రోజులకు చూస్తే ఇదంతా ఇసుక ఇక్కడ లేదు. ఇక్కడ నుంచి మరి తరలించిర్రా లేకపోతే ఏం చేసిర్రు అనేది ఇంతవరకు మాకైతే తెలవడం లేదు. దీని మీద మేము అసలు ఇసుక దీన్ని తీయొద్దు, ఇది ఆల్రెడీ నదీనాల భూమి ఉంది, గవర్నమెంట్కి సంబంధించింది, దాన్ని కాపాడాలని ఒక 8 నెలల క్రితం మేము టెంట్ వేసి 1 నెల రోజులు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. దానికి మరి ఎన్నోసార్లు ఎంఆర్ఓ కంప్లైంట్, కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఇక్కడ అప్పుడు ఇచ్చినప్పుడు దీన్ని బంద్ చేసినాక మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత దీన్ని అంతా వాగుని తోడేసి మా దాంట్లోకి వస్తలేరు అదని వాగులో నుంచి ఇసుకని డంప్ చేసి ఈరోజు మరి వీళ్ళంతా ఈ ఇసుకని ఎక్కడ తీసుకుపోయారో ప్రభుత్వం మరి గట్టి చర్యలు తీసుకొని. కాకపోతే ఉసుక అయితే ఉన్నది మేము చూసినప్పుడు ఒక జూన్లో మేము కూడా అటకెళ్ళి ఉన్నప్పుడు చూసినాం. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని దుబ్బిరని తెలిసింది మాకైతే వస్తుంది. ఒకటే మాకు తెలిసింది. తర్వాత ఎంఆర్ఓ టెండర్ వాదామని వస్తే లేకుండా ఒకటైతే చూసినాం. టెండర్ వేయకముందు ఇసుక ఉన్నది, ఉన్నది, వేసినాక మాయమైంది. అంటే ఎవరు తీసుకుపోయారు అనుకుంటున్నారు? అది ఎవరు ఉండేవారు, మనకు ట్రాక్టర్లలో ఎవరో అనేది ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఈ అక్రమ ఇసుక మైనింగ్లో వాళ్ళకు ఒక తోడుగా వాళ్ళకు ఎంతో అంత ఇసుక ఇస్తుండే అతను. వీళ్ళందరూ యాంటీగా పనిచేస్తున్నారు. మాకు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇసుకాసులతో నుంచి మాకు ప్రాణహాని కూడా ఉందని చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ ఒక ఇల్లీగల్ వ్యక్తితోని వెపన్ పెట్టి కాపలి కూడా పెట్టిండు అక్కడ. మేము పొలానికి వెళ్ళి వ్యవసాయం చేసుకొని రావాలంటే కూడా భయం వేస్తుంది. అందుకే ఈ సంవత్సరం క్రాప్ హాలిడే కూడా ప్రకటించుకున్నాను నేను. ఎందుకంటే ఈ సంవత్సరం నేను మోకాలకు వెళ్ళలేదు, ఈ సంవత్సరం నేను పొజిషన్లకు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే కొత్త వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ కాపులు పెట్టడం, చిన్న పంచాయతీలు చేపించడం, ఇమ్మీడియట్గా వాళ్ళతో పోలీసులను తీసుకెళ్లడము, కేసులు పెట్టడము, ఇలాంటివన్నీ బెదిరిస్తుందని చెప్పి మేమే సైలెంట్గా ఈసారి ఊరుకున్నాము. ఇప్పుడు ఇది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ మొన్న ఉన్న 4 కోట్ల ఇసుక కొట్టంపు ఎటు పోయిందో ఎందుకు పోయిందో మాకైతే తెలుస్తలేదు. కొంతమంది టెండర్లు వేసినామన్నా మీ ఊర్లో ఇసుక ఉందంట కదంటే మా ఊళ్ళో ఇసుక బొడ్డనే మాయమైపోయింది, ఇంకెక్కడ ఉందని చెప్పి మేము అన్నాము. మొన్న రీసెంట్గా ఎంఆర్ఓ గారు ఒక్కరు మాత్రం చాలా పకడ్బందీగా పనిచేస్తారు అక్కడ. మీడియా వాళ్ళకి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, విలేకరులకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓ గారు చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి దాని మీద సబ్జెక్ట్ వైజ్గా పనిచేస్తున్నాడు. అన్ని విధాలా మాకు రైతులకు చేదోడు వాదుడుగా ఉన్న వ్యక్తిగా నాకు అనిపిస్తున్నాడు. ఆయన 100కు 100 పాలు 100% వర్క్ చేస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ ఇసుక ఎక్కడ మాయమైందనే దాని గురించి కొంచెం అధికారులుగా స్పందించి దీన్ని తేటాతెల్లం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మా రైతులకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి మా పొజిషన్ మాకు ఇవ్వాలని చెప్పి ఆ బారికేడ్ తీయించి ఆ గేట్ తీయించి మమ్మల్ని కాపాడాలని చెప్పి నేను అధికారులను విన్నవించుకుంటున్నాను. ఇది వాగు ఇంతకుముందు అక్కడ దాకుండే ఇదంతా వస్తుంటే మేము చిన్నప్పుడు చూసేది. అసలు వాగులో నుంచి ఇసుకనంతా తీసి బొడ్డలు పోసి అసలు ఇక్కడ ఇతల కింద పొలాలు ఉన్నాయి, వేరే పొలాలు ఉన్నాయి రైతులవి, వాళ్ళని పోకుండా చేసి గేటు పెట్టేసి ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం వాగుని తీసేసి అడ్డుకట్టలాగా వేసేసి, అంటే నదీ ప్రవాహాన్ని ఆపడానికి ఇది ఒక ప్రయత్నంగా చేసి దీన్ని చిన్నగా చేసేసారు వాగుని. అదంతా ఇసుక కొట్టుకుపోయి అక్కడ నదీనాల వచ్చి అక్కడ ఇసుక కొట్టుకుపోయేది. ఆ నదీనాలను మొత్తం కబ్జా చేసి ఆ ఇసుకనంతా డంప్ చేసుకుని ఆ ఇసుకని మొత్తం తీసేసి ఇక్కడ చూస్తే చూడండి మొత్తం అసలు వాగునే తోగేసారు. అసలు అంటే ప్రభుత్వం ఒక నదిని, ప్రభుత్వ సంపదని కొల్లగొట్టడానికి ఇది ఒక ప్రయత్నము. అయినా ఎవరు పట్టించుకునే నాదుడు లేరు. ఎంఆర్ఓ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇది ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏం జరుగుతుంది, ఎవరు పనిచేస్తున్నారు ఇక్కడ, ఎందుకు దీన్ని అసలు ప్రభుత్వాస్తిని కాపాడుకోలేకపోతున్నాము, దీని మీద ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్య తీసుకోవట్లేదు అధికారులు అనేది మాకందరికీ సంశయంగా మారింది.